సమయం ఇచ్చిన అమ్మగారికి, కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహిమగల రాజా, మహోన్నత తండ్రి, నీకే వందనాలు చేసుకోవాలి ప్రభా. ఇదిగో యేసయ్యా, ఈ రోజు తండ్రి సిలువలో పలికిన 6వ మాట మేము మాట్లాడుచుండగా తండ్రి ఎలా మాట్లాడాలో నాకు నేర్పించండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరి ప్రభా ఆత్మలు తెరిచి ప్రభా వాళ్ళు వినే గ్రహించే హృదయాలు వాళ్ళకి దయచేయండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. ఎలా చెప్పాలో ప్రభా, ఎలా చెప్పితే అర్థమవుతుందో అటు నాలో ఉండి మీరే మాట్లాడమని చిన్ని ప్రార్థన కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సిలువలో పలికిన 6వ మాట. అన్ని మాటల కంటే ఇది చాలా చిన్న మాట అన్నమాట. సమాప్తమైనది. యోహాను 19:30 చదివినట్లయితే ఒకసారి. చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని చెప్పి చిరక పుచ్చుకుని తల వంచి అప్పగించెను. యేసయ్య సమాప్తమైనదంటే ఏమి సమాప్తమైనది? ఆయన ఈ లోకమునకు వచ్చిన పనిని అన్నిటినీ మంచిగా చేసి సమాప్తమైనదని చెప్పాడు. ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చారు? అది చదువుకుందాము. లోక 4:18-19 చదవండి. 4:18-19. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగనని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఎవరి కోసం వచ్చారట? బీదల కొరకు, చెరలో ఉన్న వారి కొరకు, నలిగిపోయిన వారి కొరకు, గుడ్డి వారి కొరకు ఈ లోకానికి యేసయ్య వచ్చారు. ఈయన చిన్ననాటి నుంచి ఆయన సువార్తలో ఆయన ప్రవచనాల ద్వారా నెరవేర్చుటకు చిన్న 12 ఏళ్ల నుంచి సువార్త చేయడం మొదలుపెట్టారు యేసయ్య. 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు సువార్త చేశారు. సువార్త ఆయన రావడానికే గల కారణం, ఈ భూమి మీద గొప్ప ప్రణాళికతో ఆయన వచ్చారు. ఆ గొప్ప ప్రణాళిక ఏంటో మనం చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 10:4 చదవండి. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రము అనుసరించుటకై సమాప్తి అయి ఉన్నాడు. ఈ మన కోసము ఆయన చేసిన పనులు అపవాదిని వాటి క్రీస్తు పక్షమున సమాప్తం చేసి ఉన్నాడు. అప్పట్లో ఎవరమైనా పాపాలు చేసుంటే వీరికి ఈ శిక్ష పడుతుందని అప్పుడు శిక్ష వేసేవారు. ఈ పలానా నేరస్తుడికి ఈ శిక్ష పడుతుందని ఆ శిక్ష వేసేవారండి. క్రీస్తు ఆ శిక్షలన్నిటినీ సమాప్తం చేశారు. అపవాది మన పట్ల కార్యాలు ఏమీ చేయకుండా, మన పట్ల మనకి ఏమి చేయకుండా అపవాదిని కూడా మన మీదకి రాకుండా సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రము చెప్పినట్లుగా ఆయన నెరవేర్చాడు. సమాప్తం చేసినట్లు మనము చూస్తున్నాము. అప్పటి వరకు ఉన్న అన్ని రకమైన ప్రవచనాలను ఆయన సమాప్తం చేశాడు. అందుకు ఆయన సమాప్తం చేసి సాతాను యొక్క అధికారాన్ని మనపై ఉండకుండా సమాప్తం చేశాడు. అందుకు ఆయన సమాప్తం చేసి ఏమి సమాపించినది ఎప్పటికి వరకు ఏమైనా ఉండేది యేసుక్రీస్తు వారి ద్వారా యొక్క బలులు అన్నీ కూడా సమాప్తం చేశాడు. అది ఏ విధంగా ఉన్న విధమైన ప్రవచనాలైన క్రీస్తు ద్వారా గురించి చెప్పిన ప్రతి ప్రవచనాలన్నీ కూడా సమాప్తం చేశాడు అప్పట్లో. అలాగే సాతాను యొక్క అధికారం మనపై ఉండకుండా సమాప్తం చేశాడు. అందుకు ఆయన యేసుక్రీస్తు ఏమన్నారంటే, సమాప్తమైనది గట్టిగా అంటే అప్పుడు
అని అన్నారు. ఒక్క మాటతో దేవాలయంలో ఉన్న ఒక తెర పైనుంచి కిందకి రెండుగా చీల్చబడినది. అప్పట్లోనండి మన పాపాల కోసం యాజకులు, ప్రధాన యాజకులు అని ఇద్దరు ఉండేవారండి. ఇలాంటి సన్నిధిలో యాజకులు అంటే మన దగ్గర మనం కూర్చున్న దగ్గర కూర్చుండేవారంట. ప్రధాన యాజకులు అంటే ఆ పైన ఉన్న వారి బేవక్క దగ్గర కూర్చునేవారంట. మనకులాంటి వచ్చిన వారందరూ బయట ఉండేవారట. అప్పుడు మన పాపాల కోసం, మన వాదనల కోసం ప్రధాన యాజకులు ఒక్క సంవత్సరానికి ఒకసారి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి తెర లోపలికి వెళ్ళి మన పాపాల కోసం సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేసి ఆయనకి రక్త ప్రోక్షణ చేసి మన పాపాలన్నిటినీ క్షమించమని ప్రధాన యాజకులు అడిగేవారట అప్పట్లోని. అలాగే యోహాను 17:4 చూసుకున్నట్టయితే ఒకసారి చదవండి. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. భూమి మీదనున్న మహిమ పరిస్థితిని నిన్ను మహిమ పరిస్థితిని ఆయన మన భూమి మీదకి వచ్చి దేవుడి మాటలు, దేవుడి నడవడిక పరిశుద్ధంగా జీవించి ప్రతిదీ యథార్థంగా జీవించి ఆయన మాటను నెరవేర్చాడు. దేంట్లోని కూడా 100కి 100% ఏ విషయంలోనూ కూడా తొట్టిల్లకుండా యేసయ్య మన కోసం అన్నిటిని విడిచి ఆయన తన పరిశుద్ధ తండ్రి కోసం అన్నిటినీ నెరవేర్చాడు. మనమైతే మన పాపాల్లో నుండి మనం బంధించబడుతున్నాం. మన పాపాలను మనం సమాప్తం చేయట్లేదు, మన రోగాలనే మనం సమాప్తం చేయట్లేదు, మన కోపాలనే మనం సమాప్తం చేయట్లేదు. ఇక నుంచి అయినా మన పాపాలన్నిటినీ సమాప్తం చేసి మన రోగాలన్నిటినీ సమాప్తం చేయండి. ఇక నుంచి అయినా దేవుడు పరిశుద్ధం గల దేవుడని నిశ్చయంగా ఆయన్ని మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తే మనకు చేయవలసింది ఏది కూడా కొలువ ఉండదు. ఆయనకి ప్రతిదీ సాధ్యమే. తండ్రిని మనం మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఎందుకు చెప్పాడంటే, యేసయ్య మనం ప్రతిదీ కూడా ఆయన మీద భారం వేసి మనం నిలిచి ప్రతిదీ అడిగి ఆయన మహిమను మనం కూడా పొందుకోవాలి. ప్రతి దాంట్లోని చిన్ని పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.